ఎంత మంచి విషయం చెప్పాను నేను నీకు. ఆయన నువ్వు ఇలా మొహం వేలాడేసుకుని ఉంటే ఎలా చెప్పు? ప్రజ్ఞ నీ లైఫ్ నుంచి వెళ్లిపోబోతోంది శాశ్వతంగా. ఆలియా, నాకు రిజల్ట్ కావాలి, ప్లానింగ్ కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు మనం ఏం ప్లాన్ చేసినా కూడా దానికి రివర్స్ గా జరిగింది. తను ఈసారి అలా ఏం కాదు. ఏంటి ఏమీ కాదు? ఒకవేళ ప్రజ్ఞ తప్పించుకుంటే అప్పుడు? తప్పించుకున్నా కూడా ప్లాన్ ఉంది. విను, ఒకవేళ ప్రజ్ఞ తప్పించుకుని మన ఇంటికి తిరిగి వచ్చిందంటే అప్పుడు తను కార్పొరేటర్ పేరు చెప్తుంది. అతనే తనని కిడ్నాప్ చేశాడని. ఆ తర్వాత కార్పొరేటర్ పట్టుబడినప్పుడు అతను మన పేరు చెప్తాడు, రైట్? కానీ మనం ఏదో ఒకటి చేసి అతను పోలీసులకి పట్టుబడక ముందే అన్నయ్య ముందు అతనితో చాలా పెద్ద గొడవ పడాల్సి ఉంటుంది. అది ఎంత పెద్ద గొడవ అంటే అన్నయ్యకి తన మీద పూర్తిగా నమ్మకమే పోవాలి. దాంతో వాడందరి ముందు మన పేర్లు చెప్పినప్పుడు అన్నయ్యకి చక్కగా అర్థమవుతుంది తను మన మీద అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాడని, మనల్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడని. అలా మొత్తమంతా మనం ఇప్పుడే ఈ క్షణమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాల్సి. ఈ మొత్తం కిడ్నాపింగ్ వల్ల నాకొచ్చిన ప్రయోజనమేం లేదు. ఐ మీన్ లుక్ ఎట్ దిస్, బుల్బుల్ ఇప్పటికీ నా లైఫ్లోనే ఉంది. కిడ్నాప్ చేయాల్సింది బుల్బుల్ని, కానీ కిడ్నాప్ అయింది ప్రజ్ఞ. బుల్బుల్, నువ్వెందుకింత బాధగా కనిపిస్తున్నావు? ఆలియా, నీకెలా తెలుసు కిడ్నాపర్స్ అక్కని కాదు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని? అనేతో ఫోన్లో మాట్లాడాను కదా నేను, తనే ఇదంతా చెప్పాడు. కానీ బావగారి ఫోన్ కలవలేదు కదా, అంటే ఆలియా అబద్ధం చెప్తుంది. కానీ ఎందుకు? ఒకవేళ కిడ్నాపింగ్ వెనుక ఆలియా హస్తం లేదు కదా? నేను ఈమెను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏం ఆలోచిస్తున్నావు? అది ఏం లేదు, నేను అక్క గురించి బాధపడుతున్నాను. అలా వాళ్ళందరి ముందుకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా నేను ఒక్కడిని వెళ్ళకపోయానంటే అప్పుడు వాళ్ళు మన ఇద్దరిని పట్టేసుకునేవాళ్ళు. ఒక పక్క నీకు సాయం చేస్తున్నాను, నేను కాపాడుతున్నాను, మళ్ళీ నువ్వు నాకే క్లాస్ తీసుకుంటున్నావు. అయినా వాళ్ళ కంపెనీ నీకు అంత బాగుంటే అప్పుడు అక్కడికి వెళ్ళిపో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. లేదు లేదు లేదు, నా ఉద్దేశం అది కాదు. మరైతే నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు డేంజరస్ మనుషులు, వాళ్ళ దగ్గర గన్ ఉండొచ్చు కదా. అవును, గన్ కూడా ఉండొచ్చు. ఈ విషయం నాకు ముందే చెప్పలేవా? ఎలా చెప్తాను? మీరే కదా అన్నారు ఫెయిత్ ఉంటే గనుక. ఫెయిత్ ఉండాలన్నాను, బ్లైండ్ ఫెయిత్ కాదు. ఒకవేళ నాకేమైనా అయ్యుంటేనప్పుడు నాకేం తెలుసా మీరు అందరి ముందుకి అలా హీరోలాగా లాగా అవసరమే ఉంది. నేను ఆల్రెడీ హీరోనే. అవును, మనం బయటికి ఎలా వెళ్ళాలి? అక్కడుంది బయటికి వెళ్ళే దారి, పద నాతో పాటు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నువ్వు పని చేయి, నువ్వు ఇక్కడ దాక్కో. లేదు, నేను మీతో పాటే వస్తాను. హీరో ఎవరు? మరి నా మాట విని ఇక్కడ దాక్కో. పద, నువ్వు ఇక్కడే దాక్కో, నేను బయటికి వెళ్ళి చూస్తాను ఇంకెవరైనా కిడ్నాపర్స్ ఉన్నారేమో. ఆల్రైట్? ఏమండి? ఏంటండి? మీరు జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఇక్కడే దాక్కునుండు, నేను పిలిచేంత వరకు బయటికి రాకు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.